తిరుపతిలో ఉదయం నుంచే ఏటీఎం బ్యాంకుల ముందు జనం క్యూ కట్టారు. అక్కడి నుంచి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు. గతంలో 1వ తేదీ అంటే ఉద్యోగులు చాలా ఆనందపడేవారు. ఎందుకంటే జీతాలు రావడంతో పాటు తమ ఖర్చులు పోను మిగతా అంతో ఇంతో మొత్తాన్ని పొదుపు రూపంలో సమకూర్చమని కొనేవారు. కానీ ఈసారి మాత్రం 1వ తారీఖు అంటే అమ్మో 1వ తారీఖు అనే రీతిలో భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పెద్ద నోట్లను రద్దు చేయడంతో పాటు బ్యాంకుల ద్వారా డ్రా చేయడానికి ఆంక్షలు విధించడంతో ముఖ్యంగా వేతన జీవులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంటి అద్దెతో పాటు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడము, అప్పులకు అంతో ఇంతో చెల్లించుకోవడం లాంటి మొదలైన పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో ఈసారి కేవలం 10,000 రూపాయలు మాత్రమే మొదటి వారంలో డ్రా చేయొచ్చంటూ ప్రభుత్వం ఒక నిబంధన విధించడంతో పాటు అంతేకాకుండా బ్యాంకుల నుంచి 10,000 రూపాయలు నేరుగా క్యాష్ తీసుకోవచ్చంటూ చెప్పడం కూడా ఒక రకంగా ఊరటైనప్పటికీ చాలా అది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉండడంతో ఈ 1వ తారీఖు అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మనతో మాట్లాడడానికి తిరుపతిలోని మెడికల్ ఉద్యోగులు అంతా మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఈసారి ఈ పరిస్థితి ఎన్నడూ మీరు చూడని పరిస్థితి ఈసారి ఎదురైంది, ఎలా ఎదుర్కొని పోతున్నారు మీరు? ఇది చాలా క్లిష్ట పరిస్థితి సార్. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకం అయితే మేము ఆశ్రయిస్తున్నాం. కానీ ఈ లెవెల్లో మాకు డబ్బులు మా దగ్గర అకౌంట్లో డబ్బులు ఉండవు. మాకు 1వ తేదీ జీతం వచ్చిందంటే ఆ రోజే డ్రా చేసుకొని ఇవ్వాల్సిన పాల బకాయిల దగ్గర నుంచి హౌస్ రెంట్స్ దగ్గర నుంచి A to Z మేము పెట్టుకోవాల్సి వస్తుంది. ఈరోజు మీరు కార్డు ఉపయోగించండి అంటే ప్రొవిజనల్లో 3,000 4,000 కొనే ప్రొవిజన్స్కి మేము కార్డు ఉపయోగించగలం. కానీ రిమైనింగ్ మేము చేసే అమౌంట్ మొత్తం క్యాష్లో చేయాల్సి వస్తుంది. మాకు 10,000 ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి మాకు యొక్క వ్యతిరేకత రావటము, హౌస్ ఓనర్ దగ్గర నుంచి మా యొక్క బెదిరింపులు రావటము, మీరు మాకు రెంట్ ఇవ్వండి అని అనటము, వాళ్ళు కూడా మేము మీకు అకౌంట్ వేస్తామని చెప్పంటే వాళ్ళు అసలు ఒప్పుకునే పరిస్థితి ఉండదు రెంట్ ఇచ్చేవాళ్ళు. కాబట్టి మాకు ఏదైతే మా జీతం ఉందో జీతాన్ని మొత్తం మాకు క్యాష్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఒక మహిళగా ఎలాంటి ఇబ్బందులు? అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము మేము ఆల్రెడీ. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్నో మంచి కార్యాలు చేశారని మేము ఒక పరిణతి చెందినటువంటి రాజ్యం వస్తుంది అని అనుకునే లోపలే ఏమవుతుందంటే మేము ఎంప్లాయీస్ అనేవాళ్ళు క్రిమి లేయర్ కింద బ్రతుకుతున్న కూలి వాళ్ళకంటే దుర్భరమైన జీవితం ఇది. ఎందుకంటే మేము డ్యూటీకి రావాలంటే ఇస్త్రీ చీర కట్టుకోవాలి, బయటికి వెళ్ళాలంటే మేము చదువులు చెప్పించుకోవాలి, ఇన్ని బాధలు చెప్పించుకునే సమయంలో ఇప్పుడు మాకు 10,000 ఇస్తాము అని అంటే మీరు మొత్తం సిస్టమ్ మొత్తాన్ని అప్డేట్ చేసేసి కార్డ్స్ ఇచ్చి మీరు అన్నీ చేసిన తర్వాత ఇది పెట్టింటే ఈ ప్రభుత్వం మీద అపారమైనటువంటి నమ్మకం ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు, ఐటీ ప్రొఫెషన్ అని అదని ఇదని ఎన్నో చేస్తున్నారు, కాదంటం లేదు. కానీ మా తరపున ఏం పోరాడారు? మాకు ఈరోజు 10,000 జీతం వస్తుంది అని అంటే ఆ 10,000 మాకు ఈరోజు మధ్యాహ్నానికి అయిపోతుంది. 10,000 ఇవ్వటం అనేది మేము ఇన్ని రోజులు కష్టపడ్డందుకు మాకు 10,000 ఇవ్వడం అంటే అది ఉద్యోగులని అందరినీ కూడా అవమానపరిచినట్లే. మా జీతం మాకు ఇవ్వండి, మాకు ఏదైనా ఎక్స్ట్రా ఉంటే మీరు చూసుకోండి. ఎవరిని పట్టుకోవాలనుకుంటున్నారో, ఎవరిని ఏం చేయాలనుకుంటున్నారో ఏమీ తెలియని వాళ్ళు మాట్లాడినట్లుగా మేము ఈరోజు మాట్లాడే స్థితి. మీరు చెప్పండి, 10,000 రూపాయలు నగదుగా ఇస్తామంటున్నారు, మీ జీతం సుమారు 60,000 వరకు పైన ఉంటుంది. మీరు ప్లానింగ్ చేసుకుంటారు మీ జీతాన్ని ఈ విధంగా ఖర్చు పెట్టాలని. కానీ ఈరోజు మీరు 10,000 రూపాయలు మాత్రమే డ్రా చేసుకుంటే మిగతా రోజుల్లో ఏ విధంగా ఈ డబ్బును అడ్జస్ట్ చేయగలరు? ఇది మంచి పరిణామం లేకపోతే ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తుంది? మోదీ గారు ప్రవేశపెట్టిన కార్యక్రమం అయితే మేము ఆహ్వానిస్తున్నాం. కానీ 10,000 ఇవ్వడం అనేది చాలా దారుణం. ఉద్యోగస్తులు 10,000 అంటే ఇప్పుడు పిల్లలు దూరంగా చదువులు చెప్పిస్తుంటాం, నెలకు వాళ్లకు మేము మెస్ ఫీజే 10,000 పంపించాల్సిన పరిస్థితి. అట్లాంటప్పుడు మాకు 10,000 ఇచ్చిన దానివల్ల మేము ఏం చేయలేకపోతున్నాము. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మేము ఇబ్బంది పడుతున్నాం, ఫ్యామిలీసే ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు మొదటి నెల కాబట్టి మేము ఆ ఉద్యోగస్తులు కూడా గవర్నమెంట్కు ఒక సహకారం ఇస్తాం. అదేవిధంగా ఇంకా మీదట కూడా నెక్స్ట్ మంత్ కూడా ఇదే పరిణామం వస్తే తప్పకుండా మేము ఉద్యోగస్తులంతా వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందరూ దీన్ని అగైనెస్ట్గా భావిస్తున్నాము. అమ్మ, మీరు చెప్పండి, ఇప్పుడు ఒక మహిళగాను ఒక ఉద్యోగ సంఘం నాయకులు ఈ పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కోబడుతున్నారు? అంటే టౌన్లో ఉండే వాళ్ళందరికీ మీరు రేషన్ కార్డులు కానీ ఇవన్నీ మీకు కార్డ్స్ ఉంటాయి, కానీ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి, అదేవిధంగా మిగతా వారి పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళు ఈ పెద్ద నోట్ల రద్దు చేయడం అనేది మేమందరం కూడా స్వాగతిస్తున్నాము. కాకపోతే ఈరోజు 10,000 రూపాయలు మినిమంగా ఇస్తాం, మీరు దీంట్లోనే ఖర్చు పెట్టుకోవాలనేది మాత్రము
మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇప్పుడు 10,000 రూపాయలు అనేది చాలా తక్కువ. రోజుకి 4,000 రూపాయలు డ్రా చేసుకోమంటే కూలోడి కంటే మా పరిస్థితి ఇంకా దుర్భరం అయిపోయింది. కూలోడికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తే వాడు కూలోడికి ఇస్తాడు, వాడు ఎత్తుపోయి వాడి డబ్బు వాడు ఖర్చు పెట్టుకుంటాడు. మా పరిస్థితి ఆ విధంగా కూడా లేదు. అంటే వాడికంటే కూడా ఇంకా దయానీయమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఉద్యోగస్తులకు గవర్నమెంటే కల్పించిన విధంగా అయిపోయింది. కానీ ఈ రోజు 10,000 రూపాయలు ఇచ్చి ఉద్యోగస్తులను ఈదులో వేసేసి మీరేదో దేశానికి సేవ చేస్తారు. ఎట్లా చేస్తారు దేశానికి సేవ? కడుపు కాల్చుకుంటూ దేశానికి సేవ చేయాలంటే కూడా కష్టతరమైనటువంటి పని. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సుమారు ఉద్యోగులు పెన్షన్దారులు కలిసి 65,000 మంది పైగా ఉన్నారు. వీరికి 210 కోట్ల పైగా వేతన రూపంలో రానుంది. అయితే 210 కోట్ల రూపాయల్లో ఎంత మొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకులకు చిల్లర రూపంలో పంపిస్తున్నదే విషయం కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు సామాజిక పెన్షన్దారులు సుమారు 3,90,000 మంది పైగా ఉన్నారు. ఇందులో 80% మందికి బ్యాంకు అకౌంట్లు ఉన్నప్పటికీ ఆ బ్యాంకుల్లో కేవలం బ్యాంక్ అకౌంట్లో ఉన్న వాళ్ళు కేవలం 50% మందికి మాత్రమే ట్రాన్సాక్షన్లో ఉన్నాయి. మిగతా 50% మంది ఏ విధంగా వృద్ధులు కానీ వికలాంగులు కానీ పెన్షన్లు తీసుకుంటారా అనే అంశం మీద ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి సరైన స్పష్టమైన ప్రకటన చేయలేదు. ప్రతి ఒక్కరూ ఏటీఎంల ద్వారా కానీ నగదు రహితంగా కేవలం బ్యాంకు ద్వారా డబ్బులు వచ్చిన తర్వాత ఏటీఎంల ద్వారా తీసుకోవచ్చు అని చెప్తున్నప్పటికీ ఏటీఎంలు ఎక్కడ పనిచేస్తున్నాయన్న విషయాన్ని కూడా ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏటీఎంలో కేవలం ఉదయం డబ్బులు పెడితే 1 గంట లోపలే ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అది కూడా 4 గంటలు 4,000 2,000 రూపాయలు మాత్రమే 2,500 మాత్రమే వస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మరోవైపు ఈ రోజు నుంచి నగదు రహిత రేషన్ ఇస్తామని చెప్తున్నారు. నగదు రహిత రేషన్ ఇస్తున్నప్పటికీ ఈ పాస్ యంత్రాలకి ఏటీఎం అడాప్ట్ చేశామని చెప్తున్నప్పటికీ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఉన్న సుమారు 1,50,000 మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్న పరిస్థితుల్లో వారిలో 70% మాత్రమే బ్యాంక్ అకౌంట్లో ఉన్న వారు ఉన్న పరిస్థితి ఉంది. బ్యాంక్ అకౌంట్లో ఉన్న వారిలో కూడా 30% మందికి ఆధార్ అనుసంధానం ఇప్పటి వరకు జరగలేదు. ఈ నేపథ్యంలో ఒకవైపు రేషన్ తీసుకునేవారు, అదేవిధంగా పెన్షన్ తీసుకునే వృద్ధులు వికలాంగులకు మహిళలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఉద్యోగులు, మరోవైపు పెన్షన్దారులు, అదేవిధంగా రేషన్ తీసుకునేవారు అన్ని వర్గాల వారు ఈ 1వ తారీఖు నుంచి ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్దిష్టమైన ఒక విధానాన్ని ఏర్పాటు చేసి ఈ నెల వరకు వెసులుబాటు కల్పించాలని ఇక్కడ ఉద్యోగ సంఘాలతో పాటు మిగతా అన్ని సంఘాల వారు కోరుకుంటున్న పరిస్థితి తలెత్తింది. ఓవర్ టు స్టూడియో.